రైట్ సార్. ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీలు రిలీజ్ చేసిన ఈ టికెట్స్ మీద ఏంటిది కొంతమందికి అంటే ఎంతో ఆనందంగా ఉండడం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే విచారం కూడా జరగడం జరుగుతుంది. విచారంలో ఉండడం కూడా. ఈ 2 ప్రభావం కూడా ప్రజల మీద గానీ, లేదా పార్టీల మీద గానీ, ఆ నాయకుల మీద గానీ పడే అవకాశం ఉంటుందని చెప్పని అనుకోవచ్చా సార్? ఎందుకుండదు, ఉంటుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్లన్నీ యాక్చువల్గా ఏంటంటే ఈ ముగ్గురు నాయకులు ప్రభావితం అయిన ఓట్లే ఉంటాయి ఎక్కువగా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పర్సనల్గా వచ్చే ఓట్లు, వాళ్ళ కోసం వేసే ఓట్లే ఉంటాయి. ఇది కాకుండా ఇప్పుడు ఈ గొడవ చేస్తున్న వాళ్ళు, ఏడుస్తున్న వాళ్ళు, అరుస్తున్న వాళ్ళు, జెండా తగలెడుతున్న వాళ్ళు, వెన్నెళ్ళు చించుతున్న వాళ్ళు, ఈ బ్యాచ్ అందరూ ఏంటంటే వీళ్ళందరూ చిన్న చిన్న నాయకులు, చోట మోట నాయకులు. వాళ్ళకి 10 ఓట్లు, 20 ఓట్లు, 100 ఓట్లు ఉండే బ్యాచ్ వీళ్ళంతా కలిసి. అవును. సో వాళ్ళదంత తేడా ఉంటుంది, పెద్ద తేడా ఏముండి చదవదు. అది మెయిన్గా వాళ్ళకంత నిజంగా ఉండి వాళ్ళంత గొప్ప వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవమనండి, ఎందుకు గొడవ చేయటం? అదే. ఇప్పుడు వాళ్ళకి సొంతంగా నాకు పవర్ ఉంది, నేను ఇంత చేశాను అంత చేశాను, ఏం చేసి ఉంటే నువ్వు ఇండిపెండెంట్గా చెయ్యి. ఎందుకు ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి? ఈయన ఇవ్వకపోతే ఆయన ఇవ్వకపోతే ఈయన, వీళ్ళందరూ చుట్టూ తిరిగి నీకు ఒక పొలిటికల్ ఇది లేదు, రాజకీయంగా ఒక స్టాండర్డ్ లేదు. ఒక స్టాండర్డ్ లేకుండా ఇవాళ బీజేపీలో ఉంటావు, రేపు వైఎస్ఆర్సీపీలో ఉంటావు, ఎల్లుండి తెలుగుదేశంలో ఉంటావు, అవతల ఎల్లుండి జనసేనలో ఉంటావు, ఇంకా ఏమి దొరకకపోతే కాంగ్రెస్లోకి వెళ్తావు. అండ్ దెర్ ఆర్ చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీలో చేస్తాను అనుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళు. ఇది ఆల్రెడీ నాయకులు, ఆల్రెడీ ఎమ్మెల్యేలు చేస్తున్నారు, ఎంపీలు చేస్తున్న వాళ్ళు. అంటే ఇంత దరిద్రమైన స్థితిలో ఉంటే రాజకీయం, వీళ్ళు అసలు అంటే వీళ్ళు మళ్ళీ ఏదో ఒక పార్టీ ఇవ్వాలి మళ్ళీ వీళ్ళకి. అవును సార్. వీళ్ళు నేను గెలుస్తాను, నాకు ఏ పార్టీ ఇస్తుందో అక్కర్లా, నేను గెలుస్తాను, ఇండిపెండెంట్ గెలుస్తానికి చెయ్యాలి కదా అని ఎవరన్నా అంటున్నారా? ఎవరు అంటలా. నేను ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీలో చేస్తాను, అంటే ఆ పార్టీ మీద వీళ్ళు గెలవాలి. అంటే డబ్బులు ఉంటాయి వీళ్ళ దగ్గర, అహం వీళ్ళందరికీ. ఆ డబ్బుతో దేన్నైనా కొనొచ్చు, పార్టీలను కూడా కొనొచ్చు అనేది ఆ సిగ్గు లేకుండా ఆ పార్టీలు కూడా అటువంటి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. అది ఏ పార్టీ అన్నా కావచ్చు, అన్ని పార్టీలోనూ అదే పరిస్థితి ఉంది. అవును సార్. అది మనం బాధపడాల్సిన విషయం, ప్రజలు బాధపడాల్సిన విషయం. ప్రజాస్వామ్యాన్ని ఇట్లా కళ్ళ ముందు మర్డర్ చేస్తా అంటే కూడా మనం చూస్తూ కూర్చుంటున్నాం. మీరు ఈ పార్టీ టికెట్ల గురించి అన్నారు కాబట్టి ఇప్పుడు జనసేన, టీడీపీ అనౌన్స్ చేసిన లిస్టులో దాదాపు ఎడ్యుకేషన్ పర్సన్స్కి సంబంధించి కానీ, ఈ డాక్టర్స్ సంబంధించి కానీ, రిటైర్డ్ ఐఏఎస్లకు సంబంధించి కానీ, ఇట్లా రిటైర్డ్ ప్రొఫెసర్లకు సంబంధించి కానీ, ఇటువంటి వారికి సీట్స్ అనేవి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులుగా వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. అంటే ఈ ఏదైతే వాళ్ళ అభ్యర్థులు ఉన్నారో వారి వల్ల రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి జరుగుతుందని చెప్పని మనం భావించవచ్చా? ఎటువంటి ఉపయోగం ఉంటుందని చెప్పని కూడా భావించవచ్చా? ఇప్పుడు అభివృద్ధి అనేది వాళ్ళు వస్తే వాళ్ళ వల్ల ఏం కాదు. వాళ్ళు వచ్చిన లాస్ట్ టైం చూసాం మనం, చాలా మంచి వాళ్ళు కొంతమంది వచ్చారు. అవును సార్. వచ్చి ఎంతసేపు పార్లమెంట్లోకి వెళ్తే కానీ, ఇప్పుడు ఎంపీలు ఉన్నారు, ఎంపీలు వెళ్తే అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. పార్లమెంట్లో మనం ఇండివిజువల్గా వాళ్ళ నాయకుల గురించి మాట్లాడటానికి వాళ్ళని ఎన్నుకోవట్లేదు. మనం రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడటానికి ఎన్నుకుంటున్నాం. వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడటం తక్కువ, వాళ్ళ నాయకుడిని పొగడటం ఎక్కువ చేసుకుంటున్నారు. అవును సార్. ఇది అవసరం లేని విషయం కదా అక్కడ. అవును సార్. అలాంటి వాళ్ళు మనకి ఇప్పుడు ఈ వచ్చేవాళ్ళు కూడా అలాగే ఉండరు అని గ్యారంటీ ఏంటి? ఏమో తెలియదు, చూద్దాం. అంటే వీళ్ళు ఏమంటే వాళ్ళు టికెట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు మా నాయకులు, వాళ్ళని మనం పొగుడుతూ ఉండాలి రోజు అనే ఉద్దేశంలో ఉంటున్నారు. అంటే చదువుకుని చాలా పెద్దవాళ్ళు, అద్భుతంగా మాట్లాడేవాళ్ళు కూడా అదే పరిస్థితి చేస్తున్నారు అక్కడ పార్లమెంట్లో, ఈవెన్ అసెంబ్లీలో. మరి వీళ్ళందరినీ మనం ఎట్లా, అంతకుముందు ఏంటంటే వేరే వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చే వాళ్ళందరూ సమాజ హితం కోరేవారు. అవును సార్. వీళ్ళు సమాజ హితం కాదు, నాయకుడి హితం కోరుకునే వాళ్ళు అవుతున్నారు. అంటే నాయకుడి హితం అంటే సార్, ఇప్పుడు పార్టీలోకి వచ్చిన తర్వాత అలా మారతారంటారా, లేదంటే పార్టీలోకి రావడానికి అలా మారొస్తారంటారా సార్? పార్టీలో రావడానికి అలా మారుతారు, వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కండక్ట్ చేసుకుంటానికి, ఫైనల్గా ఇంకో ఎలక్షన్కి కూడా పనికొస్తానికి, లేకపోతే ఈ రాజకీయంగా ఇప్పుడు ఎలక్షన్లో ఖర్చు పెట్టింది మళ్ళీ సంపాదించుకుంటానికో
హ్మ్. మళ్ళీ మళ్ళీ ఉండటానికి, రాజకీయంలో సెటిల్ అవ్వటానికి మాట్లాడుతూ ఉంటారు అనుకుంటున్నాను. అదే సార్. అంటే ఇప్పుడు అసెంబ్లీలోకెళ్ళిన తర్వాత ప్రజలకు సంబంధించిన ఈ చర్చలైతే ఏవైతే ఉంటాయో, వాళ్ళకి సంబంధించిన స్కీమ్స్ గానీ, లేదంటే వారికి ఏం చేయబోతున్నారో వాటి గురించే చర్చలు నడుస్తాయి కదా సార్. అటువంటి సమయంలో ఈ ఏదైతే మనం అనుకున్నట్టుగా ఈ మంచి మంచి వాళ్ళు కొంతమంది ఉంటారని చెప్పని అనుకున్నాం కదా సార్. అటువంటి వారికి అవకాశం ఇస్తారా సార్ మరి మాట్లాడడానికి? అంటే ఎవరు ఉండరు కదా! ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్ ఉంది. ఏ పార్టీ అయినా ఉంది. ఆ పార్టీ నాయకుడు చెప్పింది వాళ్ళు చేయాలే తప్ప ఈళ్ళు నేను ఉంటా ఇప్పుడు నేను ఒక పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. నేను ఈ కాన్స్టిట్యుయెన్సీని ఇట్టా చేస్తా, అట్టా చేస్తాను ఊరికే మాట్లాడటమే గానీ, హ్మ్. నేనేం చేయగలను మా నాయకుడు ఒప్పుకోకపోతే? మా నాయకుడు ఏం మాట్లాడమంటే అది మాట్లాడతాను తప్ప హ్మ్. నేనుగా వచ్చాను, చేస్తాననేది చాలా 1 ఆర్ 2 పీపుల్ ఉంటారు. ఒకళ్ళో అవును సార్. ఇద్దరో వాళ్ళ సొంత డబ్బులతోనో, లేపోతే అభిమానంతోనో కాన్స్టిట్యుయెన్సీని బాగు చేసిన వాళ్ళు లేరని నేననను. అవును సార్. బట్ 1% ఉండుంటారు మాక్సిమం అటువంటోళ్ళు. ఆ కాన్స్టిట్యుయెన్సీ కోసం వాళ్ళ నాయకుడితో అయినా పోరాడి, లేకపోతే అపోజిషన్ నాయకుడితో అయినా పోరాడి సాధించుకునేవాళ్ళు 1% ఉంటారు. అదే సార్. మిగిలిన వాళ్ళందరూ ఈ చెంచగిరి చేసే బ్యాచే తప్ప మాట మీద నిలబడతాం గానీ, మాట్లాడతాం గానీ 2 చేసేవాళ్ళు కాదు. అదే సార్. అంటే ఈ 5 సంవత్సరాల్లో అంటే ఇప్పుడు ప్రెజెంట్ జరిగిన ఈ 5 సంవత్సరాలు 2019 నుంచి ఇప్పుడు జరిగిన అసెంబ్లీలో గానీ, ఎక్కడైనా సరే జరిగిన చర్చలు గానీ, లేదంటే రిలీజ్ చేసిన ఎంఓయూలు గానీ, వీటికి సంబంధించి ఏది కూడా ఆహ్, రిలీజ్ అవ్వలేదు. అదేవిధంగా వాటినేంటంటే సక్రమంగా వర్క్ చేయలేదని చెప్పనేదే ఇది కూడా నడుస్తుంది సార్ మరి. రేపు రాబోతున్న సమయంలో కూడా ఏ విధంగా ఉంటదని చెప్పని అంటే ఇదే విధంగా కంటిన్యూ అవుతదా అని చెప్పని కూడా డౌట్ ఉంది సార్ మరి. ఈ వైజాగ్‌లో సమ్మిట్లు ఏవో పెడతా ఉంటారు వీళ్ళు. అవును సార్. గత ప్రభుత్వం పెట్టింది, ఈ ప్రభుత్వం పెట్టింది. ప్రతి సంవత్సరం 10,00,000 కోట్లొస్తాయి, 20,00,000 కోట్లొస్తాయి అని చెప్తారు. అవును సార్. గత ఈ 10 ఏళ్ల నుంచి మనం వింటానే ఉన్నాం. మధ్యలో కరోనా 2, 3 ఏళ్ళు తప్పించి. అవును సార్. సో, నిజంగా వచ్చిందైతే ఎక్కడ రాలా. వాళ్ళ ప్రభుత్వంలోను రాలా, వీళ్ళ ప్రభుత్వంలో రాలేదు. హ్మ్. మాటల వరకు ఉంటున్నాయి. అక్కడ ఏమవుతుందంటే కొంత డ్రామా కూడా నడుస్తుంది. కొంతమంది నాబోటోళ్ళు కోటు కొనుక్కొని వెళ్ళిపోతే నేను ఓ సంతకం పెట్టి వస్తా. 10,000 కోట్లకో, 20,000 కోట్లకో సంతకం పెట్టి వచ్చేస్తా. సో, వీళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తుంటే ఇచ్చేస్తూ ఉంటారు. అంటే ఆ లక్షల కోట్లలో కొన్ని లక్షల కోట్లు బోగస్‌యే ఉంటున్నాయి. ఫేకే ఉంటది. అవును. ఫేకే ఉంటున్నాయి. హ్మ్. సో, నిజంగా జరగాలి అని ఉంటే ఈ పాటికి జరిగి ఉండాలి కదా! 10 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు అంతే కదా రావాలి. సార్. సో, మరి వాళ్ళు అబద్ధాలు ఆడారు, వీళ్ళు అబద్ధాలు ఆడారనే ఉంది. హ్మ్. నిజం చెప్పాలనుకుంటే నిజంగా ఉందనుకో సార్, నేనే తప్పు వాళ్ళే రైట్ అనుకుందాం. అవును సార్. ఇద్దరు నాయకులు వచ్చి అసలు ఇంత అక్కర్లే కొట్టుకోవటం రోజు మీరు ఇందాక అడిగినట్టు కారువాన్లు వేసుకుని తిరిగి ఎన్ని అక్కర్లా. హ్మ్. ఓ చంద్రబాబు నాయుడు గారు, ఓ జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేజ్ మీద కూర్చొని ఒక 2 రోజులు వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు తిట్టుకోక్కర్లా. నువ్వు కుక్కవి, నక్కవి, పందివి, సన్నాసివి ఈ బూతులు లేకుండా హ్మ్. నా 5 ఏళ్లలో నేను ఇది సాధించాను, నేను చెప్పినయి చేసినయి అని చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారేమో నేను వీళ్ళని సపోర్ట్ చేసినప్పుడు వీళ్ళు ఇది చెప్పారు, ఇది చేశారు, ఇది చేయకపోతే నేను ఇది చేస్తాను, ఇది చేయిస్తానని ఆయన. సో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లాగే వాళ్ళు అది చెప్పి చేయలేదు, నేను ఇప్పుడు చెప్పాను, ఇది చేశాను, ఇది చేయలేకపోయాను హ్మ్. అని సిన్సియర్గా ప్రజలకు చెప్పుకుంటే ప్రజలు ఎవళ్ళ ఓట్లు వాళ్ళేస్తారు. వీళ్ళు ఎప్పటికీ రూపాయి ఖర్చు లేకుండా ఓట్లు వేస్తారు. హ్మ్. వాళ్ళకి కేవలం ఒక 2-3 డిస్కషన్లు పెట్టుకుంటే టీవీ సొంత ఛానల్లో పెట్టుకోగలరు, బయట పబ్లిక్గా పెట్టుకుని అవును సార్. డిస్కషన్ పెడితే ప్రజల్ని కన్విన్స్ చేసి వీళ్ళు తిరగక్కర్లా, ప్రజల్ని వేస్ట్ చేయక్కర్లేదు, వాళ్ళ టైం వేస్ట్ చేయక్కర్లేదు, వీళ్ళ టైం వేస్ట్ చేసుకోక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళని నమ్మే ఓట్లు వేస్తున్నారు. వీళ్ళు వెళ్ళిన వెళ్ళపోయిన వీళ్ళకే ఓట్లు వేసేది. అవును సార్. వీళ్ళు వేసేవాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు మనకి. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు డబ్బులు పంచితే వేస్తున్నాం, మందు ఇస్తే వేస్తున్నాం, బిర్యానీ పొట్లం ఇస్తే వేస్తున్నాం అనే పరిస్థితి అయిపోయింది తప్ప, అవును సార్. లేకపోతే వీళ్ళ మా కులం కాబట్టి వేస్తున్నాం, మా మతం కాబట్టి వేస్తున్నాం అనుకునే బ్యాచ్ అయిపోయింది తప్ప, ఎందుకు రాష్ట్రం గురించి ఆలోచించట్లేదు అనేది ఒక ఆలోచన ఉంది. సో, అది జరిగితే బాగుంటుంది మరి చేయాలంటే. అదే సార్. అంటే మొన్న రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు గారు మీరన్నట్టుగానే మీరు ఏదైతే మీరు అంశం చెప్పారో ఇరు వర్గాలు కూడా కూర్చొని చేసిన స్కీమ్స్ గురించి మాట్లాడుకుందాం, లేకపోతే చేసిన వాటి గురించి మాట్లాడుకుందాం, ఒప్పుకుందాం ప్రజల దగ్గర అని చెప్పని మీరు అన్నారు కదా సార్. దీని గురించే చంద్రబాబు నాయుడు గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికైతే
మన ఇద్దరం కలిసి కూర్చుందాం రండి అని చెప్పని ఈయన ఆహ్వానం కూడా పలకడం జరిగింది. అయితే ఈ ఆహ్వానానికి కొడాలి నానిగారు అయితే మాత్రం ఆయన రెస్పాండ్ అయ్యి మీ మీ వరకు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు, మాతో మాట్లాడడం సరిపోద్దు, ముందైతే అసెంబ్లీకి రండి, మీరు అసెంబ్లీకి వచ్చి కూర్చుంటే మనం మాట్లాడుకుందాం అని చెప్పని కూడా చెప్పారు. అయితే మధ్యలో ఇలా మాట్లాడడం వల్ల ఇది కరెక్టే అని చెప్పని అనుకోవచ్చా మరి? అసెంబ్లీకి రావడం ఎందుకు? అసెంబ్లీలో ఎవరేం మాట్లాడుతున్నారు? అసెంబ్లీలో కొట్టుకోవటం, తిట్టుకోవటం, బూతులు మాట్లాడుకోవటం తప్ప. నేను అదే చెప్తున్నా. డెఫినెట్గా గట్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి పబ్లిక్లోకి వచ్చి ఇద్దరు మాట్లాడారు. కామన్ ప్లాట్ఫామ్ మీద, ఇటు ఈ సాక్షిలోనో అటు ఈనాడు, జ్యోతి, లేకపోతే వాటిల్లో TV5లో కాకుండా ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద కూర్చొని పబ్లిక్ జనరల్గా మాట్లాడమనండి ఇద్దరిని. అదే సార్. మాట్లాడితే డెఫినెట్గా సాల్వ్ అవుతుంది. ఈజీ వాళ్ళకి ఇద్దరికి. ఈ ఖర్చులు అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, ఈ మోసాలు చేయక్కర్లేదు, నిజాలు మాట్లాడదు. ఓపెన్గా మాట్లాడితే తెలుస్తుంది ఏం అభివృద్ధి చేశారో నిజంగానే తెలుస్తుంది కదా, అదే మాట్లాడుకోవచ్చు. బట్ దానికి కొడాలి నాన్నగారు సప్లై అక్కర్లా. ఓపెన్గా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నాకు తెలియదు. వాటిలో అనుంటే మాత్రం ధైర్యం ఉంటే ఛాలెంజ్ ఈయన రావాలి, ఛాలెంజ్ ఆయన చెప్పిందని నేను ఒప్పుకోవాలి. అవును సార్. మాట్లాడటానికి తప్పే ఉంది? దానికి కొడాలి నాన్నగారు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి మాట్లాడచ్చు. మ్యాటర్ ఆఫ్ 1 or 2 hours or 3 hours మ్యాటర్, అంతే కదా. అదే సార్. 3 గంటలు ఆయన ప్రజల కోసం కూర్చోలేకపోతే ఎట్లా? అపోజిషన్ నాయకుడు కూర్చుంటానంటున్నాడు, ఆయన చేయలేదు అని మీరు చెప్తున్నారు, అవును సార్. మీరు చేయలేదని ఆయన చెప్తున్నాడు. ఇద్దరు చేశారో చేయలేదో మీరు ఇద్దరు నుంచుని మాట్లాడండి, ప్రజలకు చెప్పండి. ప్రజలు అడుగుతారు, సరిపోతుంది. అడగను కూడా అక్కర్లే, మీరు చెప్పుకోండి. కేవలం ఫేస్ టు ఫేస్ చెప్పుకోకర్లేదు, ఎవరి దాడులు చెప్తా ఉంటే సరిపోతుంది. ఆయన వచ్చి ఆయన చెప్పాడు, అమెరికాలో అదేగా చెప్తారు. అవును సార్. వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు వచ్చి వీళ్ళు మాట్లాడతారు, పక్కన ఉన్నా కానీ. అవును సార్. వీళ్ళు ఒకళ్ళు తిట్టుకోవటాలు ఉండవు మన దేశంలో లాగా. కాదు సార్, మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ తిట్టుకుంటేనే సార్ నాయకుడు. అంటే తిట్టుకుంటే నాయకుడు అని సినిమాలు చూసి అనుకుంటారు. సినిమాలు చూసి అనుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారికి మొన్న 23తో ఆగదు, పవన్ కళ్యాణ్ గారికి ఒకదాంతో ఆగదు. పవన్ కళ్యాణ్ గారు అంతకంటే అగ్రెసివ్గానే మాట్లాడారు కదా ఎలక్షన్లో. అవును సార్. మరి వేస్తే ఓట్లు రావాలి కదా. అదే సార్. సో యాక్చువల్గా ఎలక్షనీరింగ్ ఈజ్ డిఫరెంట్. అంటే అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే సోషల్ మీడియా వచ్చినాక ఈ బూతులు తిట్టుకోవటానికి హైలైట్ చేసి థంబ్నెయిల్స్తో వ్యూవర్షిప్లు పెరుగుతున్నాయి తప్ప ఓట్స్గా మారట్లేదు. అవును సార్. అది కనపడుతుంది, ఓట్లుగా మారట్లేదని. సో మనం ఓటుగా మారటానికి ఏం చేయాలనేది మనం ఆలోచించుకోవాల్సింది, అది నాయకులు ఆలోచించాలి. అది ఆలోచించకుండా ఆయన తిట్టాడంటే మేము తిట్టాలి అనే ఉద్దేశంలో వీళ్ళు ఉంటున్నారు. సో సోషల్ మీడియాలో నీకు పాపులారిటీ రాకపోవచ్చు, కానీ ప్రజల గుండెల్లోకి వెళ్తానికి నీకు ఉంటుంది నువ్వు మంచి చేస్తూ ఉంటే. అంతేకాని తిడితే తిట్టాను, కొడితే కొట్టాను అనుకుని ప్రతివాడిని గాడిద, రాక్షసుడు, దుర్మార్గుడు, దుష్టుడు, ఏ భాష ఉంటే ఆ భాషలో మాట్లాడతాం అనేది ఎవరికీ మంచిది కాదు, సమాజానికి అంతకంటే మంచిది కాదు. అదే సార్. రైట్. మీరు ఈ సీట్స్ గురించి అంటే ఈ పార్టీ టికెట్ల గురించి అనుకున్నారు కాబట్టి సార్, ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీ ఈ 175 స్థానాల్లో ఏవైతే ఉన్నాయో ఈ 2 పార్టీలు కూడా పంపకాలు అయితే జరుపుకున్నారు సార్. పంపకాల్లో జనసేన పార్టీకి వచ్చేటప్పటికి 24 సీట్ల అసెంబ్లీకి సంబంధించి, అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించి దాదాపు ఒక 2 కలుపుకొని ఒక 40 సీట్ల వరకు ఏమో జనసేనకి, మిగతా ఏమో తెలుగుదేశానికి అనే విధంగా అయితే మాత్రం పంపకాలు ఇవి జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు జనసేన పార్టీ 24 సీట్లకే పరిమితం అయిపోద్దా అని చెప్పని మనం అనుకోవచ్చా సార్? అంతే, ఆయన పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు కదా, 24 సీట్లు మనకి ఇచ్చారు, 3 పార్లమెంట్ ఇచ్చారు. 3 పార్లమెంట్ అంటే కాన్స్టిట్యున్సీస్గా లెక్కేసుకుంటే 3 ఏళ్ళు 21 కాబట్టి మనం 40 అని అనుకోవచ్చు. మనం అనుకోవటం ఎట్లా ఉంటుందిలే, 3 కానీ 27, 24, 24. సో ఇచ్చారు, అయిపోయింది. ఆయనే చెప్పారు. ఆయన చెప్పిన దాన్ని మళ్ళీ కొంతమంది కాదు ఇంకా ఇస్తారు, నెక్స్ట్ 50లో కూడా మనకి వాటా ఉంటుందని కొంతమంది, ఉండదని కొంతమంది, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్తా ఉన్నారు. మనం ఏం చెప్తాం దానికి? అదే సార్. అంటే వీళ్ళు ప్రజలకి వీళ్ళని నమ్ముకున్న నాయకులే కానీ, లేకపోతే వీళ్ళని నమ్ముకుని ఉన్న ఈ క్యాండిడేట్స్ కానీ, వీళ్ళందరూ కూడా మరి నిజంగా వాళ్ళకి స్ట్రాంగ్గా వెనకాల నిలబడి ఉంటారని చెప్పని అనుకోవచ్చా సార్? మరి ఇటువంటి సమయాల్లో ఉంటారు, ఉండకేం వస్తారేంటి? ఇప్పుడు ఎందుకు నేను ఒక పార్టీని సపోర్ట్ చేస్తున్నాను? ఫస్ట్ ఎవరైనా కానీ ఒక ఇండివిజువల్ ఓ పార్టీని, అది వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, కమ్యూనిస్ట్ అవ్వచ్చు,
నేను ఒక సిద్ధాంతాన్ని నమ్మి నేను చేస్తున్నానా, నాకు పదవి కోసం చేస్తున్నానా, లేకపోతే ప్రజల కోసం చేస్తున్నానా? నేను సిద్ధాంతాన్ని నమ్మితే నేనే పదవి అడగను, ప్రజల కోసం చేస్తే నేనే పదవి అడగను. పదవి కోసం వస్తే పదవి కోసం వచ్చేవాడు అట్టగే ఉంటాడు, అల్లకల్లోలం చేస్తూ ఉంటాడు. అవును సార్. ఇవాళ అన్ని పార్టీల్లోనూ టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారేవాళ్ళు, లేకపోతే ఆ పార్టీ ఆఫీసు పగలగొట్టేవాళ్ళు, జెండాలు తగలబెట్టేవాళ్ళు, చించేసేవాళ్ళు, వినయలు చించేవాళ్ళు, కేకలేసేవాళ్ళు, చచ్చిపోతాం అనేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, వీళ్ళందరూ ఎక్కువైపోయారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? సిద్ధాంతంతో వచ్చినోడు ఈ పని చేయడే, ప్రజల కోసం వచ్చినోడు వీడు చేయడే, వీడు కేవలం పదవి తీసుకుని అక్కడ ఏదో చేసేద్దామని వచ్చిన వాళ్ళు వస్తారు, వాళ్ళే ఏడుస్తారు. అవును సార్. సో ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న పార్టీలని, పార్టీ నాయకుల్ని మనం ఎంకరేజ్ చేసి వాళ్ళని మన నాయకులు చేసుకుంటున్నాం. అది మన తప్పు, వాళ్ళ తప్పు కాదు. అంతే అంటారు సార్. సో అంతే మరి, న్యాచురల్గా అంతే కదా. మనం వాళ్ళకే ఇస్తున్నాం టికెట్లు, వాళ్ళకే ఇచ్చి వాళ్ళని ఎమ్మెల్యేలో ఎంపీలో చేసి మంత్రులు చేస్తున్నాం. మనం చూసాం వైఎస్ఆర్సీపీలో వాళ్ళు ఎవరు రోడ్డు మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఆయన మంత్రులు కూడా చేశారు గెలిపించి. అవును సార్. మంత్రి పోగానే వాళ్ళు ఇళ్ళు అవతల పార్టీలో చేశారు. అవును సార్. అంటే ఇంత దుర్మార్గంగా ఉన్నారు వీళ్ళు. అంతకుముందు వైఎస్ఆర్సీపీలో 23 మంది ఇక్కడ గెలిచినాక అక్కడికి వెళ్ళి తెలుగుదేశంలో చేరి అక్కడ మంత్రులు అయ్యారు. అవును సార్. అక్కడ లేకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ ఏంటి అసలు? ఇది బీజేపీలో అక్కడెక్కడి నుంచి అట్టట మారిపోతున్నాయి. కర్ణాటకలో చూసాం, బెంగళూరు, మహారాష్ట్ర చూసాం, రాజస్థాన్ చూసాం, ఇట్లా చూస్తూనే ఉన్నాం కదా. సో ఇవన్నీ ఒక సిద్ధాంతం లేకపోవడం, బీజేపీ లాంటి సిద్ధాంతం ఉన్న పార్టీలో కూడా ఇదే పరిస్థితి జరుగుతూ ఉంటే మనం ఏం చెప్తాం? ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందని మేము ఎక్కడ మాట్లాడతాం? అసలు వీళ్ళందరూ ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనుకోండి. ఇంత స్వార్థంతో ఇంత దుర్మార్గంగా పనిచేస్తా అంటే వీళ్ళని మనం ఎన్నుకుంటున్నాం. మనకి దిక్కు లేదు, వేరే దిక్కు లేదు. ఎందుకంటే ఇక్కడ దుర్మార్గులే ఉంటున్నారు. ఇద్దరు ఒక సమాజ హితం కోసం పనిచేసే వాళ్ళు ఎక్కడ దొరకట్లా. సో ఈ ఎవరు బెటర్ దుర్మార్గుడు అని ఓటేసుకునే పరిస్థితిలో ఉంటున్నాం. సో అయితే ఇందులోనే సార్ రీసెంట్గానే హర్రామ్ జోగయ్య గారు అయితే మాత్రం ఈ లేఖలు అనేవి పంపించడం కానీ రాయడం కానీ జరుగుతున్నాయి. ఈ జనసేన తెలుగుదేశం పొత్తులో ఉండగా జనసేన పార్టీకి సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన లేఖ కూడా రాయడం జరిగింది. ఆ లేఖలో ఏంటంటే ప్రజలు అనుకుంటున్న విధంగా 2.5 ఏళ్ళు మీరు, 2.5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ, ఈ విధంగా మీరు పదవిని అయితే మాత్రం తీసుకుంటారు అని చెప్పని ఏదైతే ఉందో ఆ అంశం మీదే మీరు ఇదే విధంగా తెలుగుదేశంతో పొత్తులో ఉంటే కనుక, మీరు చంద్రబాబు నాయుడు దగ్గర ఇదే కంటిన్యూస్గా ఉంటే కనుక మిమ్మల్ని ప్రజలు ద్రోహిగా మిమ్మల్ని కూడా చూస్తారు అని చెప్పని అంశం మీద ఆయన మాట్లాడడం జరుగుతుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? బేసిక్గా చాలా విచిత్రమైన విషయం ఇది. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన మొదటి నుంచి కూడా నాకు ఈ కులము వీటన్నిటిని అతీతం, వీటికి సంబంధం లేదు, నాకు అందరూ మా వాళ్ళు అంటే సినిమా యాక్టర్గా ఆయన విపరీతమైన పాపులారిటీ ఉన్న యాక్టర్ ఆయన. సో ఆయనకి అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఆయనకి ఫ్యాన్సే ఉంటారు. సో అట్లాగే ఎన్టీ రామారావు గారు ఎట్లా ఉన్నారో అట్లాగే ఉంటారు, చిరంజీవి గారికి ఎట్లా ఉంటారో అట్లాగే ఉంటారు. బట్ అన్ఫార్చునేట్గా చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల మనుషులు అవ్వలేకపోయారు. ఎందుకు అవ్వలేకపోయారు అనేది మళ్ళీ మాట్లాడాలి, అది వేరే. అయితే వీళ్ళు ఒక కులానికి, కాపు సామాజిక వర్గానికి వీళ్ళు ప్రతినిధులుగా చలామణి చెప్పుకోబడ్డారు. వాళ్ళు ఇష్టపడ్డారా, వాళ్ళు ఇష్టమై అలా చేశారా లేదా? చిరంజీవి గారిని అదే అనుకున్నారు, ఫెయిల్ అయ్యారు అక్కడ. ఈయన వచ్చినాక నేను కాదు అని ముందు నుంచి స్టేట్మెంట్ ఇవ్వటం మొదలెట్టినా కూడా ఈయన ఈ గత 10 ఏళ్ళు, అంటే అంతకుముందు చిరంజీవి గారి టైంలో 5 ఏళ్ళు, ఈయన ఇప్పుడే 10 ఏళ్ళు, 15 ఏళ్లలో ఈయనని ప్రజల మనిషిని కాకుండా ఒక సామాజిక వర్గానికి మాత్రం పరిమితం చేసే పరిస్థితికి తీసుకొచ్చారు కొంతమంది. ఆయన ఫ్యాన్స్ అనుకోండి, లేకపోతే సామాజిక వర్గ నాయకులు అనుకోండి, ఎవరైనా అనుకోండి, చేసి ఎక్కడ డిపాజిట్ అలా 20-30 చోట్ల తప్ప మిగతా చోట్ల ఎక్కడ డిపాజిట్లు కూడా రాలేదు. అవును సార్. ఆయన కూడా గెలవలేకపోయారు. అంటే అంత భయంకరమైన పరిస్థితి లేని నాయకుడు ఆయన. యాక్చువల్గా 10 ఏళ్ళు, అప్పటికి 10 ఏళ్ళు సర్వీస్ అయిపోయింది కాబట్టి అప్పుడే అసలు గెలవాల్సినంత మనిషి. కానీ ఆయన ఆవిష్కరించుకున్న పద్ధతి ప్రజలకి సరిగ్గా లేదని నా ఉద్దేశం. ఇవాళ నేను ఒక ఇది చూశాను. ఒక
జన సైనికురాలు ఒక ఆవిడ మాట్లాడుతూ చెప్తాను. ఆయన ముందే చెప్పారు మనం చూసి చెయ్యాలని. ఆయనకి సైనికులు చెప్తాంటే సైనికుల కోసం ఆయన త్యాగం చేశారు. 175 మంది అప్పుడు కంటెస్ట్ చేసి ఓడిపోయారు. 140 కంటెస్ట్ చేసి ఓడిపోయాం. డిపాజిట్లు రాలేదు. మొన్న తెలంగాణలో ఆయన వద్దు వద్దు అని తెలుగుదేశం వాళ్ళు చేయకపోతే కూడా మనం చేద్దామంటే 32 చేద్దాం సార్ మేము సూపర్ అన్నారు. 8 చాలు అన్నారు. 8లోనూ డిపాజిట్ రాలే మనకి. అంటే అన్నయ్య చెప్పినా కానీ మనం వింటలేదు. అన్నయ్యని మనం బలవంతం చేస్తున్నాము అని ఆవిడ చెప్తాను. చెప్పి అంటే అన్నయ్య మన గురించి ఆలోచిస్తున్నారు, అంటే పార్టీని గురించి ఆలోచిస్తున్నారు. కానీ మనమే అర్థం చేసుకోక మనం ఆయన్ని ఫోర్స్ చేసి ఆయన మన తల వంచుకునే పరిస్థితికి మనం తెస్తున్నాము. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు. మీరు నాకు ఓట్లు వేయట్లేదు, మీరు నాకు చేయట్లేదు అని చెప్తున్నారు. సో ఇదంతా బేలతనం. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అనే మనిషి నిజాయితీగా చెప్తున్నాడు, అది నిజమే కాదంటున్నాం. కానీ ఆ నిజాయితీ అవసరం లేదు. ఆయన నిజాయితీగా పని కూడా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా జనం ఉంటారు. అదే సార్. ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన వచ్చిన కొత్తలో డెఫినెట్గా ముఖ్యమంత్రి అవ్వాల్సిన అంత మనిషి. ఓకే సార్. ఆయనంతటా ఆయన వెళ్ళి వాళ్ళకి పార్టీ సపోర్ట్ చేశాన్ని, ఆ తర్వాత కమ్యూనిస్టులతో కలిసి ఏదో చేసి సరైన క్యాన్వాసింగ్ చేసుకోకుండా, అంటే ప్రజలలో మమేకం అవటానికి ఎప్పుడూ ప్రయత్నం చేయట్లేదు ఆయన. ఈ ఫ్యాన్స్ కనపడగానే సీఎం అని ఆయన చెప్పేది కూడా వినకుండా వాళ్ళు కేకలేసి వెళ్ళిపోతున్నారు. ఈయన చూసి అద్భుతం అని చెప్పి, నా ఉద్దేశంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన అనుకున్నది ఆయన కాకుండా ఆయన చెప్పుడు మాటలు వినే చుట్టూతో ఉండేది. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను అవును సార్, కొంతమంది మంచి విశ్లేషకులు కానీ మంచి పార్టీని గురించి బాగా ఆలోచించే వాళ్ళు కానీ చాలామంది టీవీలో కనపడుతూ ఉంటారు కదా. అవును సార్. వాళ్ళ మాటలు సరిగ్గానే ఉంటాయి. ఇటువంటి వాళ్ళని దగ్గరికి తీసుకుని ఉంటే ఆయన కొంతవరకు అవగాహన ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ప్రజల్లో ఉండేవాళ్ళు. అవును సార్. ఆయన హైదరాబాద్లో ఉండే వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళు చెప్పింది విని ఇటు చెడిపోతున్నాడేమో అని నాకు ఒక అపనమ్మకం. నేను అనుకుంటున్నాను, నేను కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, తప్పి ఉండొచ్చు. ఆయన చుట్టూతో ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటున్నారో, ఇంతకు ముందు కూడా ఈ గత 10 ఏళ్ల నుంచి ఆ చుట్టూ ఉండేవాళ్ళు నిజంగా ఈ ప్రజలలో జరుగుతున్నది చర్చ లేకపోతే ప్రజల్లోకి వెళ్తానికి ఈయన చేయాల్సిన ప్రయత్నాన్ని చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారు. సో ఆయన ఈ వారాహి యాత్ర 4 సార్లు చేస్తే ప్రజలు నాతో వచ్చేసారు, లేకపోతే నేను అటు వెళ్ళి వస్తే వచ్చారు, లేకపోతే కారెక్కి గొడవ చేస్తే వచ్చారు, లేకపోతే వైజాగ్లో చేస్తే జనం అంతా వచ్చేసి, ఇవన్నీ సినిమాటిక్గా ఉంటాయి తప్ప మీకు జనాన్ని ఓట్లుగా మారుస్తానికి పనికిరావు. ఇందాక మీరు అడిగారు సినిమా హీరోలాగా బాగుంటాయి ఇవన్నీ. యూట్యూబ్లో బాగుంటాయి, సోషల్ మీడియాలో బాగుంటాయి, వ్యూవర్షిప్లు వస్తాయి. ఓట్లుగా మార్చాలి, ఓట్ బ్యాంక్గా ఆ మారుస్తానికి ఆయన ప్రయత్నం ఎక్కడ చేయలే. ఓకే. సో ఇప్పుడు మార్చడానికి ప్రయత్నం చేయకుండా ఇప్పుడు ఎన్ని ఇస్తే అన్ని చాలు, మనం తీసుకోలేదు, ఓటు నువ్వు వేయలేదు అంటున్నా. నువ్వు అడిగిన పద్ధతి అట్టా ఉంది. నువ్వు అడిగితే నేను ఎందుకేను? నువ్వు వెళ్తే లక్షలు వచ్చి సీఎం అంటున్న మనుషులు ఓట్లు ఎందుకు వేయట్లా? అంతే కదా సార్. దాన్ని ఎందుకు కన్వర్ట్ చేసుకోవట్లా మనం? అది ఎవరి తప్పు? వేయని వాళ్ళని తప్పు కాదు. ఇప్పుడు మనం సినిమాలు తీస్తాం, సినిమా తీసి ఫ్లాప్ అయిపోతే మీరు చూడలేదంటే, నేను తీసిన సినిమా సరిగ్గా ఉంటే కదా వాడు చూస్తాడు. అంతే కదా సార్. నేను తీసిన సినిమా బ్రహ్మాండంగా ఉండాలి. సో నీ నాయకత్వం నచ్చే పరిస్థితిలో నువ్వు రావాలి. నేను చూస్తానికి వస్తాం. ఇప్పుడు సినిమా వాళ్ళు ఎవళ్ళైనా చూస్తానికి వస్తారు జనం. అవును సార్. జనం వచ్చారు కదా అని సినిమా హిట్ అవుతుందా? ఇన్ని ఫ్లాప్ సినిమాలు తీసిన ఒక హీరో బయటకు వస్తే జనం మీద పడతారు. అవును సార్. 10 ఫ్లాప్ సినిమాలు హీరో కూడా రోడ్డు మీదకి వస్తే జనం మీద పడతారు. సో జనం పడ్డారు కాబట్టి ఆయన దేవుడు అనుకుని మనం అల్లరి చేసుకుని మనం ఆయన జడగొడతాం కాకుండా, ఆయన సమాజ హితం కోరి సమాజం కోసం చేయటం మొదలెట్టి సమాజాన్ని ఆయన వైపుకు తిప్పుకున్న రోజున అవుతుంది. అంతేగాని మీరేయలేదు అని వాళ్ళని బ్లేమ్ చేస్తే, నేను అంటే ఇప్పుడు కొంచెం మామూలుగా చెప్తూ ఉంటాం సినిమా రిలీజ్ అయినాక, సినిమా బ్రహ్మాండంగా తీశాను నేను, మీరే నాకు ఓటే చూడలేదు సినిమా. అవును సార్. అట్లాగే నేను మీకు ఏదో చేద్దాం అనుకున్నా, మీరు ఓటే లేదంటే నువ్వేం చేద్దాం అనుకున్నది నాకు చేరాలి కదా. అదే సార్. నువ్వు చెప్పాలి కదా, నువ్వు చెప్పేది నాకు అర్థం అవ్వాలి, డైజెస్ట్ అవ్వాలి కదా. అదే దానికి ప్రయత్నం నువ్వు చేసావా? నువ్వు నిజంగా ప్రయత్నం చేస్తే నీకు ఎందుకు ఓటు పడదు? ఈ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు పండితుల, వీళ్ళు మాత్రమే చేయగలరు, పవన్ కళ్యాణ్ చేయలేనిది ఏమన్నా ఉందా?
ఎవరైనా కానీ అట్లా అనుకుంటే చేయలేనిది ఏమన్నా ఉంటుందా? బట్ ఎక్కడో తప్పు జరుగుతుంది. ఆ తప్పు ఏంటో తెలుసుకోకుండా మీరు మీటింగులు చెప్పి మీరు చెప్పారని మీ సైనికులు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. అదే సార్. మీకు మనం గెలిపించలేదు కదా, మనం ఎవరు? మనం గెలిపిస్తానికి మీరు ఎంత ప్రయత్నం చేస్తారు? వాళ్ళ నాయకుడుగా చేయలా. ఇప్పుడే ఆవిడ ఎవరో మాట్లాడారని చెప్పాను కదా, అవును సార్. ఆవిడ ఎంత ప్రయత్నం చేశారు ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి పాలసీలని ప్రజలకు అర్థమయ్యేటట్టు చేస్తానికి. ఆవిడ కానీ మిత్ర నాయకులు, టీవీలో కనపడే నాయకులు కానీ వీళ్ళు ఎంత ప్రయత్నం చేశారు. ఆయన లెగసీని జనానికి తెలియజేసి ఆయనకు ఓట్లుగా మార్పిస్తానికి ఏం చేశారు? మనం టీవీలకే పరిమితం అయిపోయి సోషల్ మీడియాకి పరిమితం అయిపోతే సరిపోతుందా? అదే సార్. ఇది కావాలి. అంటే ఇప్పుడు నేను ఇది చెప్పాను, వాళ్ళు చూసి మళ్ళీ వీడికేం తెలిసి చెప్తాను, తిడితే తిట్టుకుంటారు, అది వేరే సంగతి. కానీ ఏ పార్టీ అయినా ఉండాలి అంటే ఒట్టి సోషల్ మీడియాలో తిట్టుకున్నా పొట్టుకున్నా మంచి మాటలు 4 చెప్పినా చాలదు. ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడగలిగితే, ప్రజల్లో మమేకం అవ్వగలిగితే అప్పుడు ఓట్లుగా మారుతాయి. అప్పుడు కానీ ఇది కాదు. హరిరామజోగి గారు ఒరిజినల్గా చాలా ప్రోగ్రెసివ్ మనిషి, మంత్రిగా కూడా చేశారు అప్పట్లో. మరి ఆఫ్ లేట్ ఆయన మరి ఈ సామాజిక వర్గాన్ని గురించి మాట్లాడతాం అనేది ఆయన ఒక రకంగా మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీకి కూడా తిరిగిన మనిషి. అటువంటి ఆయన వాళ్ళ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గానికి మనకి అధికారం కావాలి అది అని మాట్లాడుతున్నారు. సో ఆయన ఆ రకంగా మాట్లాడటంతో ఏమవుతుందంటే ఆయన ఆ రిప్రజెంటేషన్లో మాట్లాడుతున్నారు. బట్ సమాజం మొత్తం అంతా ఓట్లు కావాలి అనేది చూసుకోవాలి. మనకి సామాజిక వర్గం ఉంది కాబట్టి, మనకి ఇంత రిప్రజెంటేషన్ కావాలి కాబట్టి నువ్వు ఇంత తీసుకో అంత తీసుకో అనేది ఆయన చెప్తున్నారు. అవును సార్. బట్ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటంటే మనం సామాజిక వర్గం మొత్తం మనకి సపోర్ట్ చేయట్లేదు కదా, మనకి మొత్తం సపోర్ట్ చేస్తే నిజంగా చాలా తేడాలు వస్తాయి. ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ ఆల్మోస్ట్ స్వీప్ చేయొచ్చు. వాళ్ళ సామాజిక వర్గం మొత్తంగా ఓట్లు వేస్తే ఎయిరు ఎప్పుడు అటు ఇటు చేలుతాయి కాబట్టి ఓట్లు తక్కువ వస్తాయి. సో ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఈయన 24కి పరిమితం అయ్యారు. ఆయన అట్ట కాదు అంటారు. అదే సార్. అది చూడాలి మరి ఏమవుతుందో. అంటే యాక్చువల్గా ఆయన భావం ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారు మీరు ఎమ్మెల్యే సీటుకి మాత్రం దానికి మాత్రం పరిమితం కాదు, మీరు సీఎంగానే ఉండాలి, మీ సీఎం అయ్యే కేడర్లోనే ఉండాలి. సీఎం అవ్వాలి అంటే 100 సీట్లు 75 సీట్లన్నా గెలిచే పరిస్థితి రావాలి కదా. మనం 3 సీట్లో 4 సీట్లో గెలుస్తాం అంటున్నారు. ఇందాక నేను చెప్పినావిడ 5-6 సీట్లన్నా వస్తే మనకి అనే పరిస్థితి ఉంటే, అసలు మనమే ముందు 5-6 సీట్లే వస్తాయి మనకి అనే పరిస్థితిలో మనం ఉంటే మనం ఎట్లా? నేను 100 సీట్లు ఉంటే 50 సీట్లను నేను గెలవగలను. 50 సీట్లు మనకు ఉంటే 50 మంది ఎమ్మెల్యేలను మనం గెలిపించుకోగలిగితే అప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి వస్తుంది. ఏమీ లేకుండా ఆలు లేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగం అని, నాకు ఏమీ లేదు నువ్వు ముఖ్యమంత్రి అయిపోయింది ఎట్ట అవుతాడు ఆయన? అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, మీరు చేస్తే అయిపోతుంది. ఎవరు చేస్తారు? ఇది చేసి ఎలా? నేను చేస్తే మీరు ముఖ్యమంత్రి అవుతారు, మీరు చేస్తే నేను ముఖ్యమంత్రి అవుతాను. ఎవరు చేయరు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. నువ్వు చేసి ప్రజల్లో కలిసి ప్రజలు చేయాలి, ప్రజలు ఇవ్వాలి. వీళ్ళు కూడా వైనాట్ అనుకోవాలా సార్? అయితే ఎవరికి వాళ్ళు అనుకుంటారు, ఎవరి సొమ్ము పోయింది ఏం పోయిందో ఉందా వైనాట్ అంటే. సినిమా తీసినాక నాది బాహుబలి దాటిపోతుందని అనుకుంటాను నేను. రిలీజ్ అయిపోయినాక కదా మనకు తెలుస్తుంది మనం ఫ్లాప్ తీసామని. అవును సార్. రిలీజ్ అయ్యేదాకా నాది బాహుబలిని దాటిపోతుందని క్రాస్ చేస్తుంది అనుకుంటున్నాం. అంటే ఇక్కడ ఇప్పుడు ముఖ్యమైన అంశం ఏంటంటే సార్, లవ్. ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.